ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు. ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే, ఏం మాట్లాడతారో ఆయనకు కూడా క్లారిటీ లేకుండా మాట్లాడడం. మాట్లాడిన ఒక ప్రసంగంలోనే మొదటికి, బిగినింగ్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా ప్రసంగాలు చేయడం. ఎవరైనా గనక ఎన్నికలప్పుడు ఎజెండా మార్చుకుంటుంటారు. లేకపోతే ఏదైనా అవసరాల కోసం ఎజెండాలు మార్చుకుంటుంటారు. ఈయన ఒక ప్రసంగం పూటకు మారుతూ ఉంటుంది. పాపం ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. తాజాగా సేనతో సేనాని అని ఏదో విశాఖపట్నంలో 3 రోజుల కార్యక్రమాలు పెట్టారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తీవ్రమైనటువంటి కోపంగా ఉన్నారు. వాళ్ళను చల్లార్చాలి కాబట్టి మళ్ళీ ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి కాసింత చల్లార్చి 2 సినిమా డైలాగులు చెప్పిపోవాలనే ఉద్దేశం తప్పితే ఇంకా ఆ కార్యక్రమంలో పెద్ద ఎజెండా కూడా ఏమీ కనిపించలేదు. చివరికి తాజాగా నిన్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించడమైనా, అంతకుముందు రిషికొండలో సినిమా షూటింగ్ అయినా, అంతకుముందు జనసేన నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలైనా ఏవి చూసినా కూడా మరోసారి నెట్టింట కన్ఫ్యూజన్ స్టార్కి కరెక్ట్ సూట్ అయ్యే వ్యక్తి అని చెప్పి బాగా వైరల్ అవుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టార్ నిజమే. కులం లేదంటారు, కులం గురించి మాట్లాడతారు. మతం లేదంటారు, మతం గురించి మాట్లాడతారు. మిమ్మల్ని నాయకులను చేస్తా, మీకు గుర్తింపు తెస్తా అంటారు వాళ్ళకి సినిమా డైలాగులు. సీన్ కట్ చేస్తే పదవులు అని చెప్పి గోలేంది. మన జనసేన సిద్ధాంతం మర్చిపోయినరా? ప్రశ్నించడమే కావాలి, పదవులు అని చెప్పి గోలేంటి. నాకు అధికారం అంటే మక్కువ లేదు, నాది కుటుంబ పార్టీ కాదంటారు. ఒక ఎమ్మెల్సీ వస్తే వాళ్ళ అన్నకి ఇస్తారు. అధికారం అంటే నాకు మక్కువ లేదు అని చెప్పి అంటారు. అధికారాన్ని ఏ స్థాయిలో అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు. కార్యకర్తల గౌరవం కోసం పనిచేస్తా అంటారు. కార్యకర్తల కింద మాటలతో చేతులతో కులబడుస్తున్న టీడీపీ వాళ్ళు కులబడుస్తున్నారని బయటకు చెప్పినా కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వాళ్ళ మీద గరం అవుతారు. ఎక్కడైనా కూడదు. ఒక్క మాటకైనా ఆయన కట్టుబడి ఉంటారా? 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉంటుంది అంటారు. దాని ఉద్దేశం ఏంటి? ఈయన కూటమిలో ఈయన భాగం ఎంత? 5% నామినేటెడ్ పదవులతో పోల్చుకుంటే 5% కూడా లేదు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న 5% మహా అంటే 6 7 అవుతుంది. కానీ అంతకుమించి లేదంటే 10 వరకు వెళ్తుంది. కానీ కూటమిలో ఈయనైతే లీడ్ చేయలేరు కదా. కూటమిని లీడ్ చేయలేరంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీనే ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే వీళ్ళ కూటమి కలిసి ఉండి అధికారంలోకి వస్తే దానికి చంద్రబాబు గారు ఉంటారా, ఇంకొకరు ఉంటారా, సంబంధం లేదు. కానీ తెలుగుదేశం పార్టీనే లీడ్ రోల్. మరి దాని అర్థం ఏంటి? నేను ఇంకా ముఖ్యమంత్రి అయ్యి చెప్పు, అంత సీన్ లేదు, నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అని చెప్పి చెప్పడమే కదా. డైరెక్ట్గా చెప్పడమే కదా. అయినా కూడా కూటమి 15 సంవత్సరాలు కలిసే ఉంటుంది అంటే వాళ్ళకి అభిమానులు క్లాప్స్ కొడతారు. ఏందో అర్థం కాదు. కలిసి ఉంటుందంటే క్లాప్స్ కొడతారంటే ఇంకా మీరు జెండాలు మోయాల్సిందే. మనకి ఏదో ఒకటి అట్లా నామినేటెడ్ పదవులు అని చెప్పి అది ఇది అని చేస్తూ ఉంటే వేసిందే మహాభాగ్యం అని చెప్పి దాన్నే ప్రసాదంగా కళ్ళకద్దుకోవాల్సిందే. పైన మేము అనుభవిస్తూ ఉంటాం అధికారం, హోదాలు. కింద మీరు మా హోదా అధికారం కోసం పని చేయాల్సి, ఒక రకంగా కూలి పని చేయాల్సిందే అని. ఇప్పుడు ఈ 3 రోజుల్లో రవ్వంత క్లారిటీ ఇచ్చారా? పోనీ వాళ్ళ కార్యకర్తలకైనా నామినేటెడ్ పదవులను మరింత గుర్తింపు తెస్తా అని చెప్పి ఒక మాట బహిరంగంగా మాట్లాడారా? కూటమి పార్టీలతో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు ఓవర్కమ్ చేసే విధంగా చూసుకుందామని చెప్పి ఏమన్నా అన్నారా? ఒక మాటకు మరో మాటకి ఎక్కడైనా పొంతన ఉంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే. బాబోయ్, అసలు కన్ఫ్యూజన్ స్టార్ అనే నెటిజన్లు ఏదైతే ఆయన అంటూ ఉన్నారో, బహుశా కన్ఫ్యూజన్ కూడా మరి నేను ఇంత కన్ఫ్యూజన్గా ఉంటానంటారా బాబు అని చెప్పి అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ కూడా ఈయనను చూసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంత కన్ఫ్యూజన్ స్టార్ ఈయన. నిజంగానే ఆడ క్లాప్స్ కొట్టేవాళ్ళు, నిజంగానే అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ బ్రెయిన్లో ఏం రన్ అవుతూ ఉంటుందో, లేకుంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఏడైనా డీకోడ్ చేసే అవకాశం వస్తే బాగుంటుంది. అబ్బా నిజంగా అంటే ఏం చూసి తప్పట్లు కొడుతూ ఉన్నారు, ఏం చేసినా తప్పట్లు కొడుతూ ఉన్నారు. ఈయన ఏం మాట్లాడేది ఈయనకు అర్థం కావట్లే, వాళ్ళకి ఇంకా అర్థం కాదు. కానీ తప్పట్లు కొడతారు. కొట్టకుండా ఫీల్ అవుతారని చెప్పి కొడతారేమో తెలియదు. ఏ పార్టీకైనా మినిమం ఎజెండానో మినిమం ఏదో ఉంటుంది. కానీ ఈ పార్టీ మినిమం ఎజెండా ఏంటంటే తలా తోక లేకుండా, ఎజెండా లేకుండా ఏదో
ఇటు గాలి తోలితే అటు ముందుకెళ్ళడమే, అదే బహుశా వీళ్ళ ఎజెండా కూడా కావచ్చేమో అబ్బా. దేని మీద క్లారిటీ ఇచ్చారు 3 రోజులు సభలు పెట్టి, సమావేశాలు పెట్టి? నీకు నాకు కాదు, నా క్లారిటీ ఉంది, ఆయనకి ఏ విషయం మీద క్లారిటీ ఉండదని. ఆయనకి ఏదో క్లారిటీ ఉంటుంది అని చెప్పి ఆశించి అక్కడికి పోయిన కార్యకర్తలకు ఏం క్లారిటీ ఇచ్చారు అని. ఆయనకి ఏమన్నా ఉంటుంది కదా క్లారిటీ వీళ్ళకి ఇవ్వడానికి.